హలో అండి. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. అసలు ఖాళీ లేదు. సెలవులకెళ్ళాము. తర్వాత వచ్చాను. కొంచెం ఎందుకో నాకు వీడియోస్ పోస్ట్ చేయాలి అని అనిపించలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. అసలు హోల్డ్ చేయొద్దు అని అనుకున్నాను వీడియోస్ స్టాప్ చేయడము. కాకపోతే ఇంక నేను ఎందుకో నాకు పోస్ట్ చేయాలి, వర్క్ చేయాలి అని కూడా అనిపించలేదు. అందుకని చేయట్లేదనమాట. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు పండగ ఎలా చేసుకున్నారు? తప్పకుండా కమెంట్స్‌లో చెప్పండి. ఊరెళ్ళారా? వచ్చేసారా? ఇంకా రాలేదా? వర్క్ ఫ్రమ్ హోమా? ఆఫీస్‌కెళ్తున్నారా? మీ బ్రెయిన్ అంతా నార్మల్‌కి వచ్చేసిందా? ఇంకా రాలేదా? అమ్మో! చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. మాకైతే నేను పర్టిక్యులర్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నాను నిజం చెప్పాలంటే. అది ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్‌లో చెప్తాను. నాకు కూడా అంత నిజంగా ఇంకా నేను రెడీగా లేను అని అనిపించింది. ఈ వీడియో అయితే ఆహ్, పో ప్రీవియస్ వీడియోస్ అండి. పండగ ముందర వీడియోస్ అనమాట. సో, ఇప్పుడైతే నాకు తెలిసి ఇంక నేను 2, 3 రోజుల్లో ఊరెళ్తాను అనగా ఈ వీడియో అనమాట. మేము 1 వీక్ వెళ్ళామన్నమాట ఈసారి. సో, ఆ ప్రీవియస్ వీడియోస్ అన్నీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నేను ఈరోజు వేసిన ముగ్గైతే ఇదనమాట. ఇంకా ముగ్గేసేసి మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. నేనైతే ఊరెళ్తాం కదా అని చెప్పేసి వంట కూడా చేయట్లేదండి. ఎందుకో నాకు ఊరెళ్ళే ముందర వీక్ అసలు నాకేంటో ఇంట్లో కూడా ఏం పని చేయబుద్ధి అవ్వలేదు. ఎంత ఊరెళ్తున్నామని ఒక సంబరం ఉంటది కదా! అలా అనమాట నాకు కూడా. నేను అందుకే ఇంకా వంట కూడా ఏం చేయలేదు. ఒకరోజైతే అసలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమీ తినలేదు కూడా. ఊరెళ్ళే మూడ్‌లో. అది కూడా శుక్రవారం రోజు. నాకు తెలిసి ఇది గురువారం రోజు అనుకుంటా. ఏంటో అలా అయిపోతున్నాయి రోజులు. 2025 అయిపోయింది. 26 వచ్చేసింది. ఆల్మోస్ట్ 20 రోజులు కూడా 26లో అయిపోయింది. అసలు ఎన్ని రోజులు గడిచిపోతున్నాయంటే, కానీ మనలో ఇంప్రూవ్‌మెంట్ అయితే ఏమీ లేదు. చాలామందికి రిజల్యూషన్స్ ఉంటాయి కదా! న్యూ ఇయర్ రిజల్యూషన్స్. అసలు అవి ఎవరన్నా పాటిస్తున్నారా? నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్యూషన్స్ అలాంటివి ఏం పెట్టుకోను, కానీ నేనైతే అస్సలు పాటించను. ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందనే కాన్సెప్ట్‌లో ఉంటాననమాట నేనైతే. మొక్కలకి నీళ్ళు పోసి ఏం చేయలేదని చెప్పాను కదండీ వంట గట్ట. సాయంత్రం అయితే తింటున్నాననమాట. ఇది ఇంకా సాయంత్రము ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ఈరోజైతే ఎగ్‌తో ఆమ్లెట్ చేస్తున్నాను. ఎగ్‌తో కాకపోతే ఇంక దేనితో చేస్తారు ఆమ్లెట్ అని అనుకుంటున్నారా? ఫ్లోలో వచ్చేసిందిలెండి. అయితే నేను చాలా ఇయర్స్ బ్యాక్ ఒక మేబీ 8 ఇయర్స్, 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వీరమాచినేని గారి డైట్ అయితే చేశాననమాట. ఆ డైట్‌లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాను కదా! నేను ఇది వేసినంతసేపు నాకు అదే గుర్తొచ్చింది తెలుసండి. ఆ డైట్‌లో ఏంటంటే తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము ఇలాంటివన్నీ వేసేసి ఎగ్‌లో 3 ఎగ్స్ ఇప్పుడు వేసాను. ఇలా ఇదే ఎగ్‌లో ఒక గుప్పుడు అవన్నీ వేసేసామనుకోండి, అసలు ఆ ఆమ్లెట్ టేస్ట్ ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. దాని మీద కనుక నిమ్మకాయ పిండుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో. నేను రోజుకి అలాగా 7 ఎగ్స్‌తో నేను 3 పూట్లు అనమాట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను అలా 7 ఎగ్స్‌తో ఆమ్లెట్స్ తినేదాన్ని. బాయిల్ చేసుకునే ఎగ్స్ తినేదాన్ని కాదు. ఆమ్లెట్స్ వేసుకొని తినేదాన్ని. ప్లస్ ఒక 8 కరెక్ట్‌గా 8 అంటే 8 బాదాం తినేదాన్ని. నానబెట్టుకున్న బాదాము. 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరిగా తాగేదాన్ననమాట. వితిన్ 1 వీక్‌లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. కాకపోతే
ఇప్పుడు చెయ్యట్లేదు, కానీ అప్పుడైతే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. అప్పుడు ఏంటి అనంటే నూనె కూడా వాడకపోతుండే. ఎందుకు అనంటే ఆ డైట్లో నూనె వాడకూడదు, మనం వాడుకునే నూనె వాడకూడదు. కొబ్బరి నూనె, నెయ్యి, మీగడ ఇలాంటివి వాడుకోవాలన్నమాట. నేను నెయ్యి, మీగడ వాడాను, కానీ కొబ్బరి నూనె నాకు వాడడం ఎందుకో ఏమో నాకు భయం వేసింది. అది మనం తినలేమనే కాన్సెప్ట్ నాది. ఇంకా అందుకని కొబ్బరి నూనె కాకుండా మీగడ, నెయ్యి ఈ రెండిటితో ఆమ్లెట్ వేసేదాన్ని అనమాట. అసలు అలా ఇప్పుడు తింటే భలే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తినొచ్చు, కానీ ఇప్పుడు 3 పూటలు కోడిగుడ్లు అట్లంటే కొంచెం కష్టం కదా. ఇప్పుడు ఎస్పెషల్లీ అసలే కొంచెం ప్రెషర్లో ఉన్నాము వర్క్ పరంగా. అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉండేది. అట్లీస్ట్ నేను అప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలోనే పని చేశాను, కానీ కొంచెం అప్పుడు రిలాక్స్డ్గా ఉండేది. ఇప్పుడు అంత టెన్షన్ ఉండేది కాదనమాట. మళ్ళీ స్టార్ట్ చెయ్యాలి, ఏమో చూద్దాం. నేనైతే ఇప్పుడు చాలా అనుకుంటున్నాను, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఫ్యూచర్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కదా. సో అదనమాట నా ఆమ్లెట్ హిస్టరీ. నా హిస్టరీ కాదు, ఇట్స్ ఎ స్టోరీ. నాకు ఇలాగా చేస్తే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. 1 వీక్లోనే మనం మంచి రిజల్ట్ కూడా చూస్తాము. కాకపోతే వీక్ డేస్ అంతా బాగానే వేసేసుకునేదాన్ని. వీకెండ్స్ వచ్చేసరికి నాకు అస్సలు ఒళ్ళొంగేది కాదనమాట. కాకపోతే అన్నం తినకూడదు అని అనుకున్నాను కాబట్టి కంపల్సరిగా ఇవే వేసుకుని తినేదాన్ని అనమాట. ఇంకొకటి ఏంటంటే, నేను అలా చేసినా కానీ కాఫీ కంపల్సరిగా తాగేదాన్ని. ఆఫీస్లో ఎస్పెషల్లీ కాఫీ తాగేదాన్ని అనమాట. అది తాగకపోతే ఇంకా నా బ్రెయిన్ పని చేయదు. అందుకు ఇది కంపల్సరిగా చిన్న కప్తో కాఫీ తాగేదాన్ని అనమాట. సో చాలా మంచి రిజల్ట్ ఉంది. మీలో నాలాగే ఎంతమంది చేశారు ఇలాంటి డైట్స్ అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇది సాయంత్రం కదా, చాలా ప్రశాంతంగా పనిచేస్తున్నాను అనమాట. పని చేయడానికి ఏముందిలేండి, మనం వండుకుని తినడం కూడా ఒక పనేనా. కాకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాకు అస్సలు పని చేయాలని అనిపించట్లేదు ఈ మధ్యన అయితే. కానీ కొన్ని మనకు తప్పదు. నేను పొద్దున్న కూడా ఏమీ తినలేదనుకుంటా. సో ఇంకా ఇప్పుడు ఇది చేసుకుని తినాలి అని డిసైడ్ అయ్యి ఇది చేస్తున్నాను అనమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, నేను ఒక గుంట గరిటి కొన్నాను నూనెలోకి అని చెప్పి. అది ఇదే అనమాట. యాక్చువల్గా ఇది అమ్మ చేతి వంట. మీరు ఎవరన్నా చూస్తే ఛానల్, ఆవిడ కూడా ఇలాంటిదే వాడతారు. మా అమ్మ కూడా ఇలాంటిదే వాడేదనమాట. సో నేను మా అమ్మ వాడేది కదా అని చెప్పి ఎప్పుడో ఇంటికి వచ్చిన కొత్తలో మేము స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి గిఫ్ట్స్ తీసుకున్నాము. అప్పుడు నేను ఈ క్యాన్ అలాగే ఈ గరిట స్పూన్ ఈ 2 తీసుకున్నాను అనమాట. కొంచెం నాకు ఏంటంటే మా అమ్మ వాడిన వస్తువులు కొన్ని గుర్తున్నాయి. సో నేను అలాంటివి కొంటా ఉంటానన్నమాట. ఈ అట్లకాడ కూడా మా అమ్మ వాడిందే. సో మా అన్నయ్య తెస్తే నేను తీసేసుకున్నాను. ఇంకా ఆమ్లెట్ అయితే పక్కన అవుతుంది. ఈ లోపల మనము ఫోను ఏంటో, నేను ఆఫీస్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 90% చూడను, 10% చూస్తాను. కానీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మటుకి కంపల్సరిగా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ నేను కూడా చూస్తాను. కొంతమందిని నేను కూడా ఫాలో అవుతాను. కొన్ని వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకుంటాను. యూట్యూబ్ వీడియోస్ చూసేది కొన్ని నేర్చుకోవడానికి, అన్నీ నేను చెప్పను, కానీ కొన్ని మంచి వీడియోస్ ఉంటాయి, కొన్ని వినాలి కూడా మనము. అలాంటి వీడియోస్ తప్పకుండా నేను కూడా చూస్తాను. అందులో కొన్ని ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఉంటాయి, ఫుడ్ రిలేటెడ్ ఉంటాయి, దేవుడికి సంబంధించినవి ఉంటాయి, మంచి మాటలకు సంబంధించినవి ఉంటాయి, గార్డెన్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నేను కూడా డెఫినెట్గా అవన్నీ చూసి ఫాలో అవుతూ ఉంటాను అనమాట. నాకు బేసిక్గా మా అమ్మ పెద్ద ఆపరేషన్ చేయించుకున్నప్పుడు అమ్మమ్మ ఇంటికాడ నుంచి మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆమ్లెట్ వేయడం మా అమ్మ నేర్పించిందనమాట. అప్పట్లో ఆమ్లెట్ అంటే మరీ చిన్నపిల్లం కదా మేము, నాకు రాదు అనే ఫీలింగ్. మా అమ్మ వెనకాల కూర్చొని ఇలాగ వేయాలి అలాగ వేయాలని చెప్పేదనమాట. నాకు ఇప్పుడు వేస్తే అదే
గుర్తొస్తుంది. మా అమ్మ నేర్పించిందనమాట నాకు ఆమ్లెట్ వేయడం. ఫస్ట్ అయితే ఎలా వేయాలి అనేది. మేబీ అప్పుడు నా ఏజ్ ఒక 12 ఇయర్స్ ఉండుంటాయి. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మా అమ్మమ్మ ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత ఇది వేసాం కాబట్టి. దాని తర్వాత 1 ఇయర్కి తను చనిపోయింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ నాకు 14 వచ్చాయి, అప్పుడు తను చనిపోయింది అనమాట. సో నాకు 12, 13 ఉండగా మా అమ్మ ఇది వేయడం నేర్పించింది. సో అది సడన్గా ఎందుకో గుర్తొచ్చింది. ఏంటో ఈ మధ్యన నాకు అమ్మ అంటే ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది ఏమో ఎందుకో రీజన్ కూడా నాకు తెలియదు. కాకపోతే అదనమాట. కంపల్సరిగా నేను మా అమ్మ నాన్నల్ని రోజుకు ఒక్కసారన్నా ఏదో ఒక టైంలో తలుచుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఇది తినేసిన తర్వాత డిష్ వాషర్లో వేసేస్తున్నాను. ఆల్రెడీ డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేశాను అనుకుంటా పొద్దున్న, కానీ నేను దాన్ని ఆన్ చేయలేదు. ఇంకా ఇప్పుడు తిన్నవి వంట చేసినా కదా కొంచెం, అది కూడా ఇంకా అన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇది నేను కడగకుండానే పెట్టేశానండి, కానీ అదేమీ ప్రాబ్లం లేదు నాకైతే. ఇంకా ఏది ఆమ్లెట్ వేసాను కదా, అదైతే కొంచెం కడిగి వేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అన్ని గిన్నెలకి వాసన వస్తుందేమో అని చెప్పి అదైతే కడిగి పెట్టాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. డిష్ వాషర్లో గిన్నెలు అడ్జస్ట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి బాబు. నేను ఈరోజే ట్యాబ్లెట్ అవన్నీ కూడా వేసి పెట్టేశాను. కాకపోతే ఈరోజైతే మిషన్ని ఆన్ చేయలేదన్నమాట. ఇంకా గిన్నెలు అయితే అడ్జస్ట్ చేస్తున్నాను కదా, ఇవి అడ్జస్ట్ చేసేసి ట్యాబ్లెట్ కూడా వేసేసి పొద్దున్న ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలా అని చెప్పి చాలా బట్టలు అంటే చాలా ఓపెన్ చేసి పెట్టేశాను. కొన్ని పొద్దున్నే మడత పెట్టేశాను, కానీ కొన్ని అయితే అలా ఉంచేసాను అనమాట. ఆ కొత్తవి అవి కూడా ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇంకా చెప్పాను కదా, ఇందులో ఇప్పుడే నేను అన్నీ సెట్ చేసేస్తున్నాను అనమాట. మనకి ఫ్యాన్స్ తగులుతున్నాయా లేదా ఇలాంటివన్నీ అయితే ముందరే చూసేస్తున్నాను. ఎందుకు అనంటే అవి మనకి రెగ్యులర్గా చూసుకోవాలి, లేదు అనంటే మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదొక్కటే కాదు, మనకి కింద క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాను కదండి, అందులో డస్ట్ ఏమన్నా ఉంటే అక్యూములేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది మనము కంపల్సరిగా 2-3 వాషెస్కి ఒకసారి, ఎస్పెషల్లీ నేనైతే ఏం గిన్నెలు తోర్పను కాబట్టి 2-3 వాషెస్కి ఒక్కసారి మనం అది కంపల్సరిగా క్లీన్ చేసుకోవాలన్నమాట, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అనంటే లాస్ట్ టైం నేను చెప్పాను కదా, సడన్గా డిష్ వాషర్లో ట్యాబ్లెట్ మెల్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా టెన్షన్ వచ్చేసింది. అప్పుడు నేను ఆ అబ్బాయికి కాల్ చేస్తే నాకు అతను చెప్పిన మాట అనమాట ఇది. ఇంకప్పటి నుంచి 2 వాషెస్కి కానీ 3 వాషెస్కి కానీ అది తీసేసి క్లీన్ చేస్తాను అనమాట. నేను ట్యాబ్లెట్సే వాడతాను, చాలామంది లిక్విడ్స్ కూడా వాడతారు. ట్యాబ్లెట్స్తో పాటు సాల్ట్ అండ్ రిన్సిన్ 2 వస్తాయి, అది కూడా వాడతారు. ఎందుకంటే నేను కూడా అవి షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చూసినవి అనమాట. కాకపోతే నేనేంటంటే అవన్నీ సపరేట్గా వాడుతున్నాను ప్రజెంట్. ఎందుకు అనంటే ఈ డిష్ వాషర్ ఇది తీసుకున్నప్పుడే నాకు వాళ్ళు ఇది ఇచ్చారనమాట, 3 months కిట్ లాగా ఇచ్చేశారు. అందుకని చెప్పేసి నేను అదే వాడతాను అనమాట. నేను ఇప్పుడు ట్యూబ్లు వైర్లు అన్నీ పెట్టేస్తున్నాను, కానీ నేనైతే ఇప్పుడైతే ఆన్ చేశానా నిజం చెప్పాలంటే గుర్తులేదండి. ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాతనే నాకు రియలైజ్ అయ్యాను ఏంటి అనంటే, ఇప్పుడు డిష్ వాషర్ని ఆన్ చేసేసాను. మళ్ళీ నేను ఊరెళ్ళే ముందర ఇంకొకసారి ఆన్ చేసినట్టున్నాను. ఎందుకు అనంటే ఆ గిన్నెలన్నీ సర్దుకొని వెళ్దాము అని చెప్పి.
ఇంకా డిష్ వాషర్ ఆన్ చేసిన తర్వాత పొద్దున్న చెప్పాను కదా, కొన్ని బట్టలు ఇప్పేసాను, కొన్ని బట్టలు మడత పెట్టి లోపల పెట్టాను, కానీ ఇంకా కొన్ని పెట్టాలి అని చెప్పి. ఇవి అంబ్రెల్లా చీరలతో కుట్టించుకున్న గౌన్లు అనమాట. నాకు ఫాలింగ్ మెటీరియల్ అంటే చాలా ఇష్టము. నేను కొంచెం లావుగా ఉంటాను కాబట్టి స్లిట్స్ ఉన్న బట్టలు వేసుకుంటాం కంటే బుట్టలాగా ఉన్న బట్టలు కొంచెం లావుగా కనిపిస్తాము, కానీ కొంచెం అలాంటివంటే ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి చీరలతో గౌన్ కుట్టించుకున్నాను, అంటే కొంచెం ఫ్రాక్స్ లాగా. అవి కూడా వేసుకుంటాను నేను. నాకు ఎందుకో అలాంటివి ఇష్టం అనమాట. ఏ లైన్ ఆర్ ఇలాంటివి ఈ రెండు వేసుకుంటాను అనమాట. సో ఇవి పొద్దున్న ట్రై చేశాను, కానీ ఎందుకో కొంచెం టైట్గా ఉన్నాయి అని అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా వేసుకోకుండా వేరే వేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా ఇవి ఇలాగే ఉంచేసాను కాబట్టి ఇంకా ఇవైతే మడత పెడుతున్నాను. ఈ చీర గుర్తుందా, నేను మీకు కూడా చూపించాను. ఇది నేను చీరని డ్రెస్ కుట్టించుకుంటాను అని చెప్పి కొంచెం కుట్లిప్పుకుంటే సరిపోతుంది, కానీ నాకు ఆ కుట్లిప్పుకోవడానికి ఒళ్ళొంగదనమాట. మా నాని ఉన్నప్పుడు బ్లౌజులు కూడా నేను ఇదే టైంలో కుట్టించుకున్నాను. మా నాని ఉన్నప్పుడు బ్లౌజులకి కుట్లిప్పమంటే పాపం ఆడిప్పాడు. ఇంక నేను ఇవి వాడికి చెప్పలేదన్నమాట. అయినా ఇవి లోపల ఉన్నాయి కదా, నేను ఇప్పుడైతే తీసాను. ఇది వచ్చేసి మెటీరియల్ నాకు తెలిసి 90 రూపీస్ అనుకుంటా. ఎంత బాగుంటుందో ఇదైతే. ఈ డ్రెస్ బాగానే ఉంది, కాకపోతే షార్ట్ స్లీవ్స్ నాకు ఎందుకో ఇప్పుడు షార్ట్ స్లీవ్స్ నచ్చట్లేదు. చాలా రోజుల నుంచి ఇది లోపల ఉంది, వేసుకుందామని అనుకున్నాను, కానీ షార్ట్ స్లీవ్స్ కదా ఇప్పుడు ఎందుకులే అని లైట్ తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే దీనికి బ్యాక్లో నెక్ డిజైన్ చూసారా, నేను అసలు అలాంటి నెక్స్ పెట్టించుకోనండి, ఎందుకో ఇది ఒక్కటే అలా పెట్టించుకున్నాను అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఇది నేను 90 రూపీస్తో మెటీరియల్ కొని దానికి లైనింగ్ సపరేట్గా కొన్నానులేండి. 800 పెట్టి ఈ డ్రెస్ కుట్టించాను, కానీ అది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సిమెంట్ కలర్, ఇది కూడా చాలా బాగుంటుంది. కలర్ నాకు బాగా నచ్చింది, అందుకని చీర తీసుకున్నాను అనమాట. ఇది కూడా కొంచెం టైట్ అయ్యింది. కొంచెం ఎక్సర్సైజ్లు అలాంటివి చేస్తే నాకు కాన్ఫిడెన్స్, ఎవరి మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఎక్సర్సైజ్లు అలాంటివి చేస్తే సన్నంగా అయిపోతాంలే అనే ఫీలింగ్ వచ్చేసి ఇంకా ఇవి కుట్లిప్పుకోకుండా అలాగే పెట్టాను అనమాట. ఇదైతే చాలా మెత్తగా ఉంది ఈ చీర. సో ఈ 3 కొత్తవి. ఆ బ్రౌన్ కలర్ది కొత్తది కాదు, కానీ మిగతా 2 అయితే కొత్తవి అనమాట. కొత్తవి అని అంటే వాష్ చేసేసాను, కానీ వేసుకోలేదు ఇంకా. సో ఇవాళ వీడియో అయితే దీంతో ఎండ్ చేస్తున్నానండి. మీకు నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.